మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఇతర ప్రాంతానికి తరలిస్తున్నారనే సమాచారంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ యువకులు, గ్రామస్తులు ఏకమై ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని పాఠశాలను నిర్మించాలని డిమాండ్ చేస్తూ దశల వారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఉద్యమంలో భాగంగా సోమవారం మండలంలోని విద్యా సంస్థలు మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ యువకులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మండల కేంద్రానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను అదే ప్రాంతంలో నిర్మించాలని, అధికారులు ప్రజల మనోభావాలను గౌరవించి తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మండల కేంద్రానికి కేటాయించిన పాఠశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర ప్రాంతానికి తరలించకుండా చర్యలు తీసుకోవాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులు స్పష్టం చేశారు. అధికారులు వెంటనే స్పందించి మండల కేంద్రంలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణం పనులు ప్రారంభించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ యువకులు, గ్రామస్తులు హెచ్చరించారు. ఈరోజు మా వెల్దుర్తి గ్రామంలో వర్తక సంఘం నుండి వాళ్ళంతా కూడా మన వెల్దుర్తికి వచ్చినటువంటి మోడల్ స్కూల్ను వేరే విలేజ్కి తరలించడం జరుగుతుంది. కాబట్టి మేము కూడా మా పిల్లలు కూడా చదువుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మేము కూడా ఆ స్కూల్ మన వెల్దుర్తికి రావాలని, అందుకోసం మేము స్వచ్ఛందంగా పనిచేస్తున్నామని చెప్పేసి వర్తక సంఘం వాళ్ళంతా కూడా ఈరోజు షాపులు బంద్ చేయడం జరిగింది. మా వెల్దుర్తిలో 22 రూమ్లు ఉన్నాయి స్కూల్లో. తప్పుడు నివేదిక వాళ్ళు డ్రోన్ కెమెరా ద్వారా నివేదిక తీసుకుపోయి అక్కడ వసతులు లేవని చెప్పేసి, కుట్రోన్లో వసతులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కుట్రోన్కు శాంక్షన్ చేయాలని చూస్తున్నారు. మా దగ్గర ఓన్లీ స్కూల్ గ్రౌండ్ అనే 5 ఎకరాల చిల్లర స్కూల్ గ్రౌండ్ ఉంది. అందులో 22 రూమ్లు ఉన్నాయి. అన్ని వసతులకు చేసుకోవడానికి కూడా వీలుంది. కాలేజ్ కాకుండా అక్కడ కస్తూర్బా ఉంది, కాలేజ్ ఉంది. అది ఆ ప్లేస్ కాకుండా ఓన్లీ మా జెడ్పీఎస్సీ స్కూల్నే 22 గదులు ఉన్నాయి. కాబట్టి ఈ 22 గదులకు ఇక్కడ శాంక్షన్ చేసుకుని మా వెల్దుర్తి డెవలప్మెంట్కు సహకరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దుకాణ సంస్థలు మరియు స్వచ్ఛందంగా పనిచేసి ఈరోజు వెల్దుర్తి గ్రామానికి శాంక్షన్ అయినటువంటి తెలంగాణ మోడల్ స్కూల్ వేరే గ్రామానికి తరలిస్తున్న నేపథ్యంలో ఈరోజు వెల్దుర్తి గ్రామంలో బంద్ నిర్వహించడం జరిగింది. దీనికి ఈ బంద్కు ముందుకొచ్చినటువంటి వ్యాపారస్తులు అండ్ యువకులు ఇలాంటి బంద్ను మా వెల్దుర్తికి ఈ స్కూల్ని సాధించుకునే వరకు ఈ పోరాటం కంటిన్యూ చేస్తామని ఈ విషయం ఈ విధంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఇక్కడ సరైన సదుపాయాలు లేవని పక్క గ్రామాలకి మళ్లించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చేసిన ఒక తప్పుడు సర్వేతోని కొంతమంది తప్పుడు సర్వే చేయడం వల్ల స్కూల్ను పక్క గ్రామానికి మళ్లించడం జరిగింది. కాబట్టి మళ్ళీ రీసర్వే ఇంకోసారి సర్వే చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడనే హై స్కూల్ ఉన్నది, ప్రైమరీ స్కూల్ ఉన్నది, కాలేజ్ ఉన్నది, ల్యాబ్స్ ఉన్నాయి, వాటర్ ట్యాంక్ ఉన్నది, మరియు వాటర్ ప్లాంట్ కూడా ఉన్నది. మీరు చేసిన తప్పుడు సర్వే వల్ల ఈరోజు పక్క గ్రామానికి మళ్లించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీనత వర్గాలకు ఎంతో మంది పిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎంతో విద్యను ఉపయోగపడుతుంది. ఇక్కడ చదివించేంత స్తోమత కూడా లేని కొంతమంది లేబర్ కూలీలు కానీ రైతు కూలీలు కానీ ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మాకు ఖచ్చితంగా తక్షణమే మేము ఎటువంటి పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి ఎట్లయితే పాటుపడ్డామో అదే తెలంగాణ మళ్ళీ ఇంకోసారి ఉధృతంగా దారి తీస్తుందని మేము ఈ మీడియా ముఖంగా చెప్తున్నాము. ఇక్కడ మాకు సహకరించిన వర్తక సంఘాలు, వివిధ నాయకులు అందరూ మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దాదాపు 30 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిన తెలంగాణ మోడల్ స్కూల్ వెల్దుర్తి హెడ్ క్వార్టర్లో కాకుండా పక్క గ్రామాల్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని విరమించుకొని ప్రభుత్వం అన్ని రవాణా సౌకర్యాలున్న వెల్దుర్తి హెడ్ క్వార్టర్లో స్కూల్ను ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వెల్దుర్తి మండల జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ వివిధ ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. మరియు జూనియర్ కాలేజీలో దాదాపు 5 ఎకరాల స్థలం ఉన్నా కానీ అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చి పక్క గ్రామాలకు తరలించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని వెంటనే ఉపసంహరించుకొని ప్రభుత్వం వెల్దుర్తి మండల హెడ్ క్వార్టర్లో తెలంగాణ మోడల్ స్కూల్ను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.